రైతన్నలకు నమస్కారం. నా పేరు సి సంధ్య. నేను నార్పల మండలం నడిమిదొడ్డి గ్రామ పంచాయతీలో పశుసంవర్ధక శాఖ సహాయకురాలిగా పనిచేస్తున్నాను. ఈరోజు చూడి పశువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. వ్యవసాయ అనుబంధ రంగాలలో పశుపోషణ ప్రధాన భూమిక పోషిస్తుంది. అందులో ప్రధాన పాత్ర చూడి పశువుల యాజమాన్యం. పెరుగుతున్న జనాభా సంఖ్య మరియు పెరుగుతున్న పాల అవసరాల రీత్యా చూడి పశువుల పెంపకం మరియు వాటి యాజమాన్యం ఎంతో ముఖ్యమైనది. చూడి పశువుల యాజమాన్యంలో ముఖ్యంగా చూడి పశువులకు కావలసిన స్థలం మరియు చూడి పశువుల పోషణ, చూడి పశువులు ఈనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఈనుటలో దశలు అనేవి కొన్ని ఉంటాయి. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడి పశువులకు ముందుగా కావాల్సిన స్థలం. వీటికి 10x10 అడుగుల వెడల్పు మరియు పొడవులు కలిగిన స్థలం వదలాలి. గుండ్రని షెడ్లో ఉంచాలి. మేతకు నీటికి 1.5 నుండి 2 మీటర్ల చదరపు స్థలం వదలాలి. ఈను దినములలో వరిగడ్డిని బెడ్డింగ్గా వేయాలి. షెడ్లో గాలి వెలుతురు పుష్కలంగా వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత చూడి పశువుల పోషణ. చూడి పశువులకు పచ్చగడ్డి మరియు ఎండుగడ్డితో పాటు 2 కేజీల దానా మిశ్రమం ఇవ్వాలి. ఈనే 90 రోజుల ముందు నుంచే ఈ సమీకృత దానా మిశ్రమాన్ని ఇవ్వాలి. చూడి పశువులకు రోజుకి 20 నుంచి 30 కేజీల పచ్చిమేత, 5 నుంచి 6 కేజీల ఎండుమేత మరియు 50 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమాన్ని ఇవ్వాలి. దానాలో విటమిన్ ఏ మరియు విటమిన్ డితో పాటు మినరల్ మిక్చర్ని కూడా కలిపి ఇవ్వాలి. ఈ విధంగా చూడి పశువులలో అధికంగా దానాను అందించడాన్ని స్టిమ్మింగ్ అప్ అని అంటారు. పిండి పదార్థాలు, మాంసాకృతులు ఎక్కువ ఉన్న వాటిని చూడి పశువులకు పెట్టాలి. సమయం దగ్గర పడే కొద్దీ త్వరగా అరిగే పదార్థాలను వాటికి పెట్టాలి. చూడి పశువులకు 3వ మరియు 6వ నెలలో గర్భంకు ప్రమాదం లేని నట్టల నివారణ మందులు వేయించాలి. కేజీకి 5 మిల్లీగ్రాముల చొప్పున ఫెన్బెండజోల్ను వాటికి తాపించాలి. దీనివల్ల పుట్టే బిడ్డల నట్టలు సంక్రమించకుండా అరికట్టవచ్చు. చూడి పశువు ఆరోగ్యంగా ఉంటేనే దూడ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. చూడి పశువు పాలు ఇస్తుంది కదా అని చివరి వరకు తీస్తూ ఉంటే దూడకు బలం సరిపోక పలు రకములైన రోగాల బారిన పడి మరణించే అవకాశం ఉంటుంది. 7 మాసాల దాటిన పశువుకు పాలు తీయకూడదు. దీనినే డ్రైయింగ్ అప్ అని అంటారు. కనీసం 60 రోజుల ముందు నుంచి పాలు తీయకుండా ఉంటే ఈనిన తరువాత ఎక్కువ పాలు ఇస్తుంది. దూడ కూడా బలంగా ఉంటుంది. చివరి 3 మాసాలు అతి ముఖ్యమైనవి. ఈ సమయంలో కడుపులోని దూడ 2/3 వంతు బరువు పెరుగుతుంది. ఉదాహరణగా 30 కేజీల దూడ పుట్టింది అంటే చివరి 3 మాసాలలో 20 కేజీల బరువు పెరుగుతుంది. అప్పటి వరకు అంటే మొదటి 6 నెలల్లో అది 10 కేజీల బరువు మాత్రమే పెరుగుతుంది. చివరి 4 నెలల్లో ఎటువంటి వ్యాధి నిరోధక టీకాలు పశు వైద్యుని సలహా లేకుండా వేయించకూడదు. చూడి పశువులు ఈనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందాం. చూడి పశువులు ఈనే ముందు చివరి దశలో ఈనే లక్షణాలను బట్టి జాగ్రత్త పడాలి. కండరాలు లూజ్ అవ్వడం, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, మక్కెలు దిగడం. ఇప్పుడు నుంచి ఈనే దశ మొదలవుతుంది. ఈనే 2-3 రోజుల ముందు పొదుగు పెద్దగా అవుతుంది. పొదుగు నుండి ముర్రుపాలు వస్తుంటాయి. ఈనే లక్షణములు మక్కెలు దిగడం కనిపించిన వెంటనే చూడి పశువులను వేరుగా పరిశుభ్రమైన వరిగడ్డితో పక్క వేసిన గదిలో ఉంచాలి. ఈనడానికి 2 గంటల ముందు ముక్కలు చేసిన మొక్కజొన్నలు, సజ్జలు, రాగులు ఉడకబెట్టి బెల్లం మరియు సోడా పొడి కలిపి పెట్టాలి. నొప్పుల ఆవును షెడ్లో ఒంటరిగా ఉంచి అలజడి లేకుండా చూడాలి. గాడికి కట్టకుండా వదిలేయాలి. నొప్పులు మొదలైన 2 గంటల్లోగా ఈనాలి. లేని పక్షంలో వైద్య సహాయం పొందాలి. అంతేకాని లోపల నుండి దూడను లాగే ప్రయత్నం చేయకూడదు. ఇతరులను గర్భంలో చేతులు పెట్టనివ్వకూడదు. పశువులు ఎక్కువ చికాకు పడకూడదు. నొప్పులు మొదలైన 2 గంటల వరకు పశువు ఈనకపోయినట్లయితే దూడ బయటకి వస్తుందో లేదో గమనించాలి. ముందర కాళ్ళు
తల బయటికి వస్తే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తల ఒక్కటే లేదా ఒక తల ఒక కాలు లేదా వెనుక కాలు వస్తే ఈనడానికి కష్టమవుతుంది. అప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించి వైద్య సహాయం తీసుకోవాలి. గర్భం మెలితిరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి చూడి పశువులు ఎగరకుండా బోదులు దాటించకుండా జాగ్రత్త తీసుకోవాలి. పశువులు ఈనటంలో కొన్ని దశలు ఉంటాయి, వాటి గురించి తెలుసుకుందాం. మొదటిగా ప్రాథమిక దశ, రెండవ దశ సర్విక్స్ తెరుచుకొనుట, మూడవ దశ దూడకు బయటకు వచ్చుట. ఈ దశలో గర్భాశయ కండరాలు తీవ్రంగా సంకోచిస్తాయి. వీటితో పాటు ఉదర కండరాలు కూడా తీవ్రంగా సంకోచిస్తాయి. పశువు తీవ్రమైన ఒత్తిడికి లోనై పలుమార్లు పడుకొని లేస్తూ ఉంటుంది. ఆమ్నియా పొర సర్విక్స్ నుండి ముందుకు జరుగుతూ కచ్చ పెదవుల గుండా బయటకు వస్తుంది. దూడ యొక్క ముందర కాళ్ళు ముందుకు జరగటం వలన మాయపొరలు పగిలి దూడ బయటకు వస్తుంది. పశువు ఈనిన 12 గంటలలోపు మాయపొరలను బయటకు వేయాలి. చూడి పశువులకు బెల్లం పెట్టవచ్చా లేదా అని కొన్ని సందేహాలు ఉంటాయి, కానీ వాటికి బెల్లం పెట్టవచ్చు. బెల్లంలో మినరల్స్, విటమిన్స్ మరియు పోషక విలువలు అధికంగా ఉంటాయి. ఇవి దూడకు వ్యాధి నిరోధక శక్తి మరియు పోషణను అందిస్తుంది. 2 నుంచి 7 నెలల వరకు నెలకు 20 రోజుల్లో రోజుకి 50 గ్రాములు పెట్టాలి. మిగిలిన 10 రోజులు వాటికి రెస్ట్ ఇవ్వాలి. చివరి మాసంలో 20 రోజులు రోజుకి 100 గ్రాములు ఇవ్వాలి. తరువాత 6 రోజులు వాటికి రెస్ట్ ఇవ్వాలి. ఈనే చివరి 4 రోజుల్లో రోజుకి 250 గ్రాముల చొప్పున 2 పూటలా ఇవ్వాలి. అలాగే బెల్లంతో పాటు కాల్షియం కూడా పెట్టవచ్చు. కాల్షియం అనేది ఎముకలకు మరియు పళ్ళకు చాలా అవసరం. పాల ఉత్పత్తికి కూడా కాల్షియం చాలా అవసరం. చివరి 2 నెలల్లో కాల్షియం సప్లిమెంట్ని రోజుకి 50 మిల్లీలీటర్లు 2 పూటలా ఇవ్వాలి. పశువు 5 లీటర్ల వరకు పాలిస్తే సమృద్ధిగా పచ్చిమేత పెడితే చాలు, కాల్షియం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ పశువు 5 నుండి 10 లీటర్ల పాలను ఇస్తుంటే వాటికి ఖచ్చితంగా 50 మిల్లీలీటర్ల కాల్షియంను 2 పూటలా ఇవ్వాలి. ఇప్పటి వరకు మనం చూడి పశువుల యాజమాన్యం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వాటి ద్వారా వచ్చే పాలలో వెన్న శాతం తగ్గకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. సాధారణంగా పాలలో ఉండే వెన్న శాతాన్ని బట్టి పాల ధర నిర్ణయించబడుతుంది. కాబట్టి పాలలో ఉండే వెన్న శాతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పాల ఉత్పత్తి అధికంగా ఉన్నప్పుడు వెన్న శాతం తక్కువగా ఉండడం సర్వసాధారణం. అయితే పశుగ్రాసాల లభ్యత తక్కువగా ఉండడం, ఎండవేడిమి, తక్కువ ఉష్ణోగ్రతల వలన పాడి పశువులు సరిగ్గా మేత తీసుకోకపోవడం వలన పశువుల అసౌకర్యానికి అనారోగ్యానికి గురి కావడం వలన పాల ఉత్పత్తితో పాటుగా పాలలోని వెన్న శాతం కూడా తగ్గుతుంది. సాధారణంగా గేదె పాలలో వెన్న శాతం 6 నుండి 8% వరకు, దేశవాళీ పాడి పశువులలో 4 నుండి 4.5%, సంకరజాతి పాడి పశువుల పాలలో 3 నుండి 4% వరకు ఉంటుంది. పాలలో వెన్న శాతాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు: మొదటిది జన్యు కారణాలు. పాడి పశువులలో జన్యు సామర్థ్యాన్ని బట్టి వెన్న శాతం ఉంటుంది. పాడి పశువులలో జాతిని బట్టి కూడా పాల వెన్న శాతంలో హెచ్చులు తగ్గులు ఉంటాయి. గేదెలలో అయితే ముర్రా జాతి, జఫర్బాదీ జాతి గేదెల పాలలో వెన్న శాతం అధికంగా ఉంటుంది. అదేవిధంగా దేశవాళీకి చెందిన ఆవులైన షాహివాల్, గిర్, డియోని, ఒంగోలు జాతికి చెందిన పాడి పశువులలో పాల దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ వెన్న శాతం సంకరజాతి పాడి పశువుల కంటే అధికంగా ఉంటుంది. సంకరజాతి పాడి పశువులలో పాల ఉత్పత్తి అధికంగా ఉండి వెన్న శాతం గేదె పాల కంటే, దేశవాళీకి చెందిన ఆవు పాల కంటే తక్కువగా ఉంటుంది.
వీటికి ముఖ్యంగా జన్యుపరమైన కారణాలని చెప్పవచ్చు. పాలలో వెన్న శాతం, పాడి పశువుల జాతి, వయస్సు, పాల దిగుబడి, మేత పాలిచ్చే కాలం, వాతావరణం, గృహవసతి మొదలగినవి కూడా ప్రభావితం చేస్తాయి. తరువాత వాతావరణ ప్రభావం కూడా ఉంటుంది. వాతావరణంలోని మార్పుల వలన, ముఖ్యంగా వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల వలన కూడా పాలలో వెన్న శాతం తగ్గుతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల ఫారెన్హీట్ పెరిగితే పాలలో వెన్న శాతం 0.1 నుండి 0.2% వరకు తగ్గుతుంది. కాబట్టి వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వలన పాలలో వెన్న శాతం తగ్గుతుంది. ఎండాకాలం, ముఖ్యంగా సాయంత్రం పూట పిండే పాలలో వెన్న శాతం తక్కువగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల వలన పాడి పశువుల శరీరంలో జీర్ణ శోషణ ప్రక్రియలపై ప్రభావం ఉంటుంది. తద్వారా పాలలో వెన్న శాతం తగ్గుతుంది. కాబట్టి ఎండాకాలంలో పాడి పశువులను అసౌకర్యానికి గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సంకర జాతి ఆవులను పెంచేవారు వీలైతే పాకలలో ఫ్యాన్లు, కూలర్లు అమర్చుకోవడం మంచిది. ఎండాకాలంలో పశువులను బయటకి మేతకు పంపినప్పుడు వ్యాయామం కోసం 3 నుండి 4 కిలోమీటర్ల దూరం తిరగడం చేత పాలలోని వెన్న శాతం పెరుగుతుంది. అంతకంటే ఎక్కువ దూరం పశువులను బయట తిప్పితే పశువులు అలసట చెంది శక్తిని కోల్పోతాయి. పాలలో వెన్న శాతం తగ్గుతుంది. గేదెలను రోజుకి 2 నుండి 3 సార్లు నీటితో కడగాలి. వీలైతే శుభ్రంగా ఉండే నీటిలో ఈదించాలి. శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా కూడా పాలలోని వెన్న శాతాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే మేత మరియు మేపు పైన కూడా వెన్న శాతం అనేది ఆధారపడి ఉంటుంది. పాడి పశువులకు ప్రతిరోజు 30 నుండి 40 కిలోల వరకు పచ్చి మేత ఇవ్వాలి. ఇందులో 3వ భాగం అంటే 10 నుండి 15 కిలోల వరకు పప్పుజాతి పశుగ్రాసాలను, మిగతా భాగం 20 నుండి 30 కిలోల వరకు గడ్డి జాతి మరియు ధాన్యపు జాతి పశుగ్రాసాలను ఇవ్వాలి. ప్రతిరోజు 6 నుండి 8 కిలోల వరకు ఎండుగడ్డిని ఇవ్వాలి. ముఖ్యంగా జొన్న చొప్ప, సజ్జ చొప్ప, మొక్కజొన్న చొప్పలను ఎండుగడ్డిగా వాడడం మంచిది. ఈ చొప్ప లభ్యం కాని పక్షంలో వరిగడ్డిని ఇవ్వాలి. ఈ విధంగా ఎండుగడ్డిని వాడటం వలన పాలలో వెన్న శాతం తగ్గకుండా ఉంటుంది. పప్పు జాతి పశుగ్రాసాలైన బర్సీమ్, లూసర్న్, అలసంద, పిల్లి పెసర, జనుము, స్టైలో మొదలగు వాటిని ధాన్యపు జాతి గ్రాసాలతో కానీ లేదా గడ్డి జాతి పశుగ్రాసాలతో కలిపి మేపడం వలన పాలలో వెన్న శాతం పెరుగుతుంది. సుబాబుల్, అవిస, హెడ్జ్లూసన్ వంటి పశుగ్రాసపు చెట్లను పెంచి వాటి ఆకులను పశుగ్రాసంగా కూడా ఇవ్వవచ్చు. పశుగ్రాసాలను పూత దశలో ఉన్నప్పుడు కోసి మేపినట్లయితే పాలలో వెన్న శాతం పెరుగుతుంది. పశుగ్రాసాలను చాఫ్ కట్టర్ ద్వారా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి మేపాలి. అయితే ఈ ముక్కలు 1/4 అంగుళం కంటే చిన్నగా ఉండకూడదు. ఇంతకంటే తక్కువగా కత్తిరించి మేపినట్లయితే పాలలో వెన్న శాతం తగ్గుతుంది. పశువుల శరీరంలో ఉన్న సూక్ష్మక్రిముల విడుదల చేసే సెల్యులోజ్ అనే ఎంజైమ్ల వలన పీచు పదార్థం జీర్ణం జరుగుతుంది. కాబట్టి పశుగ్రాసాలను చిన్న ముక్కలుగా కత్తిరించి మేపడం వలన పీచు పదార్థం ఎక్కువగా జీర్ణమయ్యి పాలలో వెన్న శాతం పెరుగుతుంది. పాలలో వెన్న శాతం పాడి పశువులకు ఇచ్చే మేతలో ముఖ్యంగా పశువుకు కావాల్సిన జీర్ణమయ్యే మాంసాకృతులు, జీర్ణమయ్యే శక్తినిచ్చే పదార్థాలు, దానా మిశ్రమం పశుగ్రాసాలపై ఆధారపడి ఉంటుంది. దానా మిశ్రమంలో పత్తి గింజల చెక్క, కొబ్బరి చెక్క, సోయా చిక్కుడు గింజల చెక్క, పొద్దుతిరుగుడు చెక్క, వేరుశెనగ చెక్క మొదలగు వాటిని కలిపి ఇచ్చినట్లయితే పాలలో వెన్న శాతం పెరుగుతుంది. పంట అవశేషాలను ఉపయోగించి సంపూర్ణ సమీకృత ఆహారాన్ని తయారు చేసి పశువులకు మేతగా ఇచ్చినట్లయితే దానాకయ్యే ఖర్చును కూడా తగ్గించవచ్చు. ఈ సంపూర్ణ సమీకృత ఆహారంలో పశువులకు కావాల్సిన
పోషక పదార్థాలు ఉండేటట్లు పంట అవశేషాలతో పాటుగా ధాన్యపు గింజలు, పత్తి గింజల చెక్కలు, వేరుశెనగ చెక్కలు మొదలగు వాటిని ఉపయోగించి దానా మిశ్రమాన్ని తయారు చేసి ఇచ్చినట్లయితే పాడి పశువులు తేలికగా జీర్ణం చేసుకుంటాయి. పాలలో వెన్న శాతం కూడా తగ్గకుండా ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో గ్రాసాల కొరత ఉన్నప్పుడు సంపూర్ణ సమీకృత ఆహారాన్ని తయారు చేసుకొని మేతగా ఇవ్వాలి. వర్షాకాలంలో మరియు శీతాకాలంలో పశుగ్రాసాల లభ్యత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గ్రాసాలను చిన్న ముక్కలుగా కత్తిరించి మాగుడు గడ్డి, దీనినే సైలేజ్ అని కూడా అంటారు, దీనిని తయారు చేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు. ఎప్పుడైతే పశుగ్రాసాల కొరత ఉంటుందో అప్పుడు ముఖ్యంగా ఎండాకాలంలోనూ మరియు కరువు సమయాల్లో ఈ సైలేజ్ని పశువులకు మేతగా ఇవ్వాలి. ఈ విధంగా చేయడం వలన పాడి పశువులలో పాల దిగుబడి, పాలలో వెన్న శాతం తగ్గకుండా ఉంటుంది. పాడి పశువులకు ఇచ్చే మేతలో 20 నుండి 25% వరకు పీచు పదార్థాలు ఉండేటట్లు చూడాలి. మేతలో పీచు పదార్థం తక్కువగా ఉన్నట్లయితే పాలలో వెన్న శాతం తగ్గుతుంది. లేతగా ఉండే పచ్చిగడ్డిలో పీచు పదార్థం తక్కువగా ఉంటుంది. కాబట్టి పచ్చి మేతతో పాటుగా ఎండుగడ్డిని కలిపి ఇచ్చినట్లయితే పాలలో వెన్న శాతం పెరుగుతుంది. దానాలో ఎక్కువగా గింజలను ఉపయోగించడం వలన సెల్యులోజ్ జీర్ణం తగ్గడం, ఆమ్ల శాతం పెరగడం, తద్వారా పాల దిగుబడి, పాలలో వెన్న శాతం తగ్గుతుంది. కాబట్టి దానాలో అధికంగా ధాన్యపు గింజలను ఉపయోగించకూడదు. పాలలో వెన్న శాతం తగ్గకుండా ఉండడానికి ఇంకా కొన్ని ఇతర కారణాలు. పాలు పిండేటప్పుడు చివరి దారాలలో వెన్న శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి చివరి పాలను పూర్తిగా పిండాలి. పాడి పశువులు వట్టిపోయేంత వరకు ఇచ్చే పాలలో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. పాలను నెమ్మదిగా పిండితే కూడా వెన్న శాతం తగ్గుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా 4 నుండి 5 నిమిషాలలో పాలను పూర్తిగా పిండాలి. పాలను పిండడానికి నైపుణ్యవంతులను వినియోగించడం మంచిది. పశువులు ఎదలో ఉన్నప్పుడు పాల ఉత్పత్తితో పాటుగా పాలలో వెన్న శాతం కూడా తగ్గుతుంది. పాడి పశువులలో వయస్సు పెరిగిన కొద్దీ ఇచ్చే పాలలో వెన్న శాతం తక్కువగా ఉంటుంది. పాడి పశువుల ఈత చివరిలో పాల ఉత్పత్తి తగ్గి పాలలో వెన్న శాతం పెరుగుతుంది. పాడి పశువులను పరుగెత్తించడం, పాలు పిండే వ్యక్తి మారి నెమ్మదిగా పాలను పిండడం వలన కూడా పాలలో వెన్న శాతం తగ్గుతుంది. పాడి పశువులు అనారోగ్యానికి గురి అయినప్పుడు మేత సరిగ్గా తినకపోవడం, తద్వారా పాల దిగుబడి తగ్గి పాలలో వెన్న శాతం తగ్గుతుంది. కాబట్టి అనారోగ్యానికి గురి అయిన పశువులను గుర్తించి తగు చికిత్సను వెంటనే ఇప్పించాలి. పాడి పశువులకు ఎండు మేతలను, దానాను మేపక ముందే 3 గంటల ముందుగా ఇవ్వాలి. దానాను మేపిన తర్వాత గ్రాసాలను మేపినట్లయితే పాలలో వెన్న శాతం తగ్గుతుంది. పాడి పశువులకు దానాను, పశుగ్రాసాలను రోజుకు 2 సార్లు కాకుండా 3 నుండి 4 సార్లు మేపడం మంచిది. దానాను తడిపి మేపాలి. పాలలో నీళ్లను కలపడం వలన పాలలో వెన్న శాతం తగ్గుతుంది. కాబట్టి పాలలో నీళ్లను కలపకూడదు. ఇప్పుడు చెప్పిన విషయాలను రైతు సోదరులు పాటించి పాలలో వెన్న శాతాన్ని పెంచుకొని ఆదాయాన్ని పొందాలని కోరుకుంటున్నాను.